వాల్ ఆఫ్ ఇండియాగా పేరున్న రాహుల్ ద్రవిడ్ ఒకప్పుడు టీమిండియా కోసం కీపర్ అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఇప్పుడు భారత జట్టు కూర్పు కోసం కేఎల్ రాహుల్ కూడా సరిగ్గా అదే పని చేస్తున్నాడు. వికెట్ కీపర్గా పరకాయ ప్రవేశం చేసి జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. ఓపెనర్గా ఆడగలడు, మిడిల్ ఆర్డర్లోనూ రాణించగలడు, అవసరమైతే లోయర్ ఆర్డర్లోనూ బ్యాటింగ్ చేయగలడు. స్థానం ఎక్కడైనా పోషించాల్సిన పాత్ర ఏదైనా చక్కగా నిర్వహించగల సమర్థుడు కేఎల్ రాహుల్. టీమిండియా బ్యాటింగ్ డెప్త్ పెరిగిందంటే దానికి ఈ హీరో కూడా ఓ కారణమే. చేతిలో బ్యాట్తోనే కాదు, చేతులకు కీపింగ్ గ్లౌజులతోనూ సత్తా చాటగలడు కేఎల్ రాహుల్. ఇక బ్యాటింగ్లో వేగం లేదన్నారు, టెక్నిక్లో లోపాలున్నాయని దెప్పి పొడిచారు, నిలకడగా రాణించలేడని ట్రోల్ చేశారు. అసలు జట్టులో ఉండాల్సిన ఆటగాడే కాదన్నారు. ఇలా ఒకానొక సమయంలో విమర్శల జడివాన ఎదుర్కొన్నాడు. కానీ ప్రస్తుతం అదే వ్యక్తి జట్టు సమతూకానికి కలికితురాయిగా మారాడు. వ్యక్తిగత గణాంకాల కన్నా టీమిండియా ఘన విజయాలకే తన ఓటు అంటున్నాడు. ఇక పుష్కర కాలం తర్వాత టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడిందంటే అందులో కేఎల్ రాహుల్ పాత్ర ఎంతో ఉంది. ఈ టోర్నీలో 6వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి టీంకు 6వ ప్రాణంలా మారాడు. జట్టు విజయం ముంగిట బోల్తా పడకుండా తన బ్యాట్తో కాచుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో మొదట బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 41 రన్నులతో నాటౌట్గా నిలిచాడు. న్యూజిలాండ్పై 23 పరుగులు చేశారు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 42 పరుగులతో నాటౌట్గా, ఫైనల్లో న్యూజిలాండ్ మీద 34 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇలా ఆడిన 4 మ్యాచ్ల్లో 3 నాటౌట్గా ఉన్నాడు. మొత్తంగా 140 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఫైనల్లో టీమిండియా విజయకేతనం ఎగురవేసేంత వరకు క్రీజ్లో పాతుకుపోయాడు. ఇక ఈ టోర్నీలో కేఎల్ రాహుల్ అక్షర్ పటేల్ కన్నా దిగువన బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. చాలా మంది క్రికెట్ విశ్లేషకులు దీన్ని తప్పుపట్టారు. అక్షర్ పటేల్ కన్నా కేఎల్ రాహులే బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రావాలన్నారు. అయినా కేఎల్ రాహుల్ ఇవేమీ పట్టించుకోలేదు. అతడి స్థానంలో మరో ఆటగాడు ఉంటే ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆటలో విఫలమై ఉండేవాడు. కానీ కేఎల్ రాహుల్ తన పాత్రను చక్కగా పోషించాడు. ప్రాక్టీస్ సెషన్లోనూ పాత బంతులతో బౌలింగ్ వేయించుకున్నాడు. బంతిని ఎక్కువగా బౌండరీలకు తరలించేందుకే ప్రయత్నించాడు. ఈ ప్రాక్టీస్ ఫలితంగానే ఫైనల్లో బలంగా నిలబడ్డాడు. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ల్లో టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో 6తో విన్నింగ్ షాట్ కొట్టాడు. ఫినిషర్ అంటే విన్నింగ్ షాట్ కొట్టడం మాత్రమే కాదు, ఆఖరి వరకు క్రీజ్లో పాతుకుపోయి ఉండటము అని న్యూజిలాండ్తో ఫైనల్ మ్యాచ్లో నిరూపించాడు కేఎల్ రాహుల్. ఒకవైపు వరుస వికెట్లు పడుతున్నా రాహుల్ ఎంతో సంయమనంతో సమయానుకూలంగా బ్యాటింగ్ చేశాడు. హార్దిక్ పాండ్యా కళ్ళు చెదిరే 6లు, 4లతో ఈ టోర్నీ చివరిలో పరుగుల టోర్నడో సృష్టించి ప్రత్యర్థి జట్లపై శివతాండవం చేశాడు. దీనికి కారణం తను అవుట్ అయినా కేఎల్ రాహుల్ క్రీజ్లో ఉన్నాడనే ధీమానే. ఫైనల్ మ్యాచ్లో ఆఖరి ఓవర్లోనూ టీమిండియా కాస్త తడబడినా ఏం పర్లేదు, క్రీజ్లో రాహుల్ ఉన్నాడుగా, విజయం మనదేలే అని సగటు భారత అభిమాని అనుకునేలా భరోసాగా నిలిచాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి 2 మ్యాచ్లు మినహాయిస్తే మిగతా మ్యాచ్ల్లో టీమిండియా 4 స్పిన్నర్లతో బరిలోకి దిగింది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా 3 మ్యాచ్ల్లో వైడ్లు, నో బాల్స్ కాకుండా దాదాపు 657 బంతులు సంధించారు. ఫైనల్ మ్యాచ్లో అయితే స్పిన్నర్లు ఏకంగా 38 ఓవర్లు బౌలింగ్ చేశారు. అక్షర్ పటేల్ చేతివేలికి చిన్న గాయం కారణంగా తన పూర్తి కోట వేయలేదు. అవి కూడా వేసి ఉంటే మొత్తం స్పిన్నర్లు వేసినవి 40 ఓవర్లై ఉండేవి. అన్ని బంతులను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ తీక్షణంగా గమనించాల్సిందే. కీపింగ్ చేస్తున్న సమయంలో ఒక్కో మ్యాచ్లో దాదాపు 200 నుంచి 250 సార్లు వికెట్ల వెనుక కూర్చోవడం, లేవడం చేయాల్సి వచ్చిందని ఫైనల్ మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ అన్నాడు. ఇక నిజానికి సీమర్ల బౌలింగ్లో కన్నా స్పిన్నర్ల బౌలింగ్లోనే కీపింగ్ చేయడం కాస్త సవాళ్లతో కూడుకున్నది. శారీరకంగా, మానసికంగానూ వికెట్ కీపర్ ఎంతో ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుంది. అయినా రాహుల్ కీపింగ్లోనే కాకుండా బ్యాటింగ్లోనూ మంచి మార్కులే సాధించాడు. కేఎల్ రాహుల్ను టీమిండియా వాడినంతగా స్టెప్నీ టైర్ను కూడా వాడి ఉండరు అని మాజీ క్రికెటర్ సిద్ధు కూడా తనదైన శైలిలో చమత్కరించారు. ఇలా కేఎల్ రాహుల్ ఎంతో నిస్వార్థంతో భారత జట్టుకు తన విలువైన సేవలను అందిస్తున్నాడు.